నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ప్రేక్షకులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో చింతామణి సదృశులైన స్వామివారి 353వ సప్త మహోత్సవాలు ఈ నెల 18వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులతో వారం రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఆరాధన ఉత్సవాలకు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈవో గారు శ్యామలారావు గారు స్వయాన వారు వస్త్రాన్ని తీసుకుని మంత్రాలయానికి ఇచ్చేస్తున్నారు. వారిని కూడా మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం మరియు అభినందిస్తున్నాం. ఇదే కాక తెలుగు రాష్ట్రాల మరియు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వివిధ ప్రసిద్ధ దేవస్థానాల నుండి రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన శుభ సందర్భంలో వస్త్రప్రసాదం అనేటువంటిది వస్తున్నది. వారిని మరియు ఆ దేవస్థానం యజమాని పాలక మండలిని కూడా మనం అభినందిస్తూ వస్త్రాన్ని ఆహ్వానిస్తున్నాం. ఏపీ సీఎం వస్తున్నారు సార్. ఏపీ సీఎం గారికి మరియు వివిధ మంత్రులకు ఇప్పటికే మా మఠం ప్రతినిధుల చేత ఆహ్వానం అనేటువంటిది పంపించాం. అలాగే ఎండోమెంట్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, తదితర అనధికారులు మరియు రాష్ట్ర మన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పోలీస్ పై అధికారులకు, అలాగే వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులందరికీ కూడా ఆహ్వానం పంపించాం. చాలామంది వచ్చేటువంటి నిరీక్ష ఉంది. ఈ ఆరాధన ఉత్సవాల భాగంగా దాదాపుగా 4-5 లక్షల పైన మంది కూడా వచ్చేటువంటి నిరీక్ష అనేటువంటిది ఉన్నది.